ఒడియమ్మ బంటి మళ్ళీ వేసేసావు కదరా అంటూ స్నాక్స్ గాడిని ట్రోల్ చేస్తున్నారు మూవీ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళదాం. M9 న్యూస్ అలియాస్ స్నాక్స్ గాడు అనే వెబ్సైట్ భయంకరమైన కులగజి వెబ్సైట్ గాడు. వీడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పొగుడుతున్నట్టు నటిస్తూ సూపర్ హిట్ ఓజీని యావరేజ్ అని రుద్దే ప్రయత్నం చేశాడు. వీడి ట్వీట్ ఏంటో పరిశీలిద్దాం. It's a fact that everyone grossly underestimated Ustad Bhagat Singh and concluded PK's best was OG. With DSP and Harish Shankar's music sense plus PK's surprising dance, UBS is now off to a positive start. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమి రాశాడో చూద్దాం. మచ్ హైప్డ్ ఓజీ ended up average at the box office. We never know which film will explode. If Ustad Bhagat Singh's next promo material is on the same level, it will create even more noise than OG and has wider appeal. సో వీడి ఇంటెన్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ని ఎలివేట్ చేయడం కాదు, సూపర్ హిట్ ఓజీని తగ్గించడం. అయితే వీడికి ఎటువంటి కౌంటర్స్ పడ్డాయో చూద్దాం. ఓజీ స్టిల్ కెరీర్ బెస్టర్ స్నాక్స్ అంకుల్. యూబీఎస్కి అప్రిషియేషన్ ట్వీట్ అన్నట్టు వేసి ఓజీని యావరేజ్ అనడం. రే కో ఎవడ్రా అడిగాడు నీ ఎమ్లో ఒపీనియన్ పక్కకి డాష్. నో ఫుడ్ నో స్లీప్ అఖండ 2 డిజాస్టర్కి మైండ్ పోతుంది వీళ్ళకి. ఓజీ యావరేజా? నీ కమ్మనైన పేజీలో సమ్మగా ఆయిల్ రాసి మరీ కొట్టాడు కదా. 300 crore గ్రాస్ ప్లస్ బ్రేక్ ఈవెన్ అయినా కూడా యావరేజ్ వీడికి. రే కులకొక్క, ఓజీ యావరేజ్ అని నువ్వు రుద్దినంత మాత్రాన అవ్వదురా. హిట్ టాక్ బ్రేక్ ఈవెన్ ఇన్ ఆల్ ఏరియాస్. నీలాంటి క్యాస్ట్ బేయాస్డ్ చీప్ ఫకింగ్ ఫెలో ట్వీట్స్కి రియాక్ట్ అవ్వడం కూడా వేస్టే. నీ అతి తెలివి చూపించగరా లబ్బే. యూబీఎస్ని ప్రైజ్ చేస్తూ ఓజీని డిగ్రేడ్ చేసే చీప్ ట్రిక్స్ ఆపు. ఓజీ మూవీ సూపర్ హిట్. ఇట్ కలెక్టెడ్ more than 180 crore share and 315 crore gross. It's a biggest hit in 2025. How can you call it as average? It's a biggest super hit. అంతా ఓకే కానీ సైలెంట్గా ఓజీ యావరేజ్ అని రుద్దావు చూడు, కన్విన్సింగ్గా లేదు మా. అంతేలే, 3 crore టికెట్ హైదరాబాద్లో వస్తాయి కానీ బ్లాక్ బస్టర్ అని ఒప్పుకోరు కులకొక్కలు. మధ్యలో ఓజీని యావరేజ్ అని రుద్దేస్తున్నావుగా. ఇఫ్ ఓజీ ఈజ్ యావరేజ్, దేవరా ఈజ్ ఏ డిజాస్టర్. 300 crore ప్లస్ యావరేజా? ఇంకా ఈ కుల కంపు నుండి బయటకు రారా. సైలెంట్గా ఓజీని యావరేజ్ చేశాడుగా. చౌ డాగ్ క్రయింగ్ ఆర్ అఖండ 2 బిలో యావరేజ్ కలెక్షన్. డోంట్ టాక్ అబౌట్ దిస్ ఇయర్స్ హైయెస్ట్ కలెక్షన్ తెలుగు మూవీ. వర్గం వేణం స్పిట్టింగ్ ఆన్ డ్యూటీ యాజ్ యూజువల్. పాజిటివ్ పోస్ట్ వేసి మధ్యలో ఓజీని ఇరికించాడు. చౌస్ ఫర్ ఎ రీజన్. గ్యాప్ లో ఓజీ యావరేజ్ అని భలే రుద్దావు సోదరా. ఫస్ట్ అపాలజైజ్ ఫర్ సేయింగ్ ఓజీ ఈజ్ యావరేజ్. నువ్వు ఎంత రుద్దినా ఓజీ బ్లాక్ బస్టర్ అనే ఫ్యాక్ట్ ని చేంజ్ చేయలేవులే. వెళ్ళి మీ డిజాస్టర్ లాసెస్ ఎంత అని క్యాలిక్యులేషన్ వేసుకో. 300 crores యావరేజా? 300 crores కలెక్ట్ చేసిన మూవీ యావరేజ్ అయితే మెంటల్ బీకి లైఫ్ హిట్ లేనిట్టే కదరా కేక్ ఒక్క. Undoubtedly, Ustad Bhagat Singh greater than OG, but your points are completely false. OG is a blockbuster hit in terms of collections. Overall, the movie collected 315 crore plus gross and 180 plus crore share. Break even completed. Above average when it comes to word of mouth. But overall, 300 plus crore highest gross of Tollywood movie in 2025 at box office. Average ఏంట్రా ఈపీ? నీ కులపిచ్చి వదిలి రియాలిటీలోకి రారా ఈపీ. ఓజీ 330 crore with a rating and average movie ఎన్ ఫ్యామిలీ రియల్ హైయెస్ట్ లేచిపోయింది. ఈవెన్ రాజమౌళి లాటరీ తర్వాత కూడా. మనకి ఓజీ యావరేజ్, అఖండ 2 వార్ 2 సూపర్ హిట్ కదా చౌదరా. అన్నం తినడం మానేసి టెంగులు తింటావు ఎందుకు? హీ వాంట్స్ టు పాయింట్ అవుట్ ఓజీ ఈజ్ యావరేజ్ బికాస్ అఖండ 2 ఈజ్ గోయింగ్ టువర్డ్స్ డిజాస్టర్. రిమైనింగ్ ఆల్ వర్డ్స్ ఆర్ కవర్ అప్స్.